హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి చెవు నొప్పి కదండి, చెవు నొప్పి అన్నాను కదా. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళామంట. ఈ సిస్టర్ వాళ్ళు అయితే చాలా రిసీవ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు మన ఛానల్ చూస్తారండి. బాబుతో ఆడుకుంటున్నారు. ఇక్కడైతే నేను బస్ స్టాండ్కి వచ్చేసి వినుకొండ బస్ స్టాండ్కి వెళ్ళేసి అమ్మ నైట్ హైదరాబాద్ వెళ్తున్నారనమాట. అందుకనేసి ఇక్కడ టికెట్ అనేది అమ్మకి తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను అండి. బస్ కోసం వెళ్తున్నాను. ఈ బస్ ఎక్కితే నేరుగా మా ఇంటి ముందు ఆపేస్తారనమాట. అందుకే కొంచెం లేట్ అయినా కానీ బస్ కోసం అని వెయిట్ చేసి బస్ ఎక్కిపోయాము. ఇక్కడైతే ఇంటి ముందు దిగిపోతాం అన్నమాట. ఇంకా పిల్లల్ని వేసుకొని మళ్ళీ బస్ స్టాండ్ నుంచి ఇంటికి నడవలేనని ఆ బస్ కోసం వెయిట్ చేసి ఎక్కాను. ఇక్కడైతే ఇంటికి రాగానే అమ్మ చికెను అండ్ అమ్మ వాళ్ళ కోసం చికెను, నా కోసం మటన్. ఇక్కడ వచ్చేసి పలావ్ అన్నమాట. ఇక్కడ రైతా, ఇక్కడ వచ్చేసి అన్న తింటున్నారనమాట అన్నయ్య. ఇక్కడ పాప తింటుంది. పాప అయితే తనంతా తనే తింటుంది. బిర్యానీ అడుగుతుంటుందని ఇక్కడైతే చేయించాను ఈరోజు. ఫస్ట్ తింటుంది ఇంట్రెస్ట్గా, తర్వాత నేనే పెట్టిస్తాను. హైదరాబాద్ వెళ్తుంది అనమాట ఈరోజు చైత్ర హైదరాబాద్ వెళ్తున్నావా? నన్ను మిస్ అవ్వవా నువ్వు? ఉంటావా? హైదరాబాద్ వెళ్తావా? మమ్మీ దగ్గరికి వద్దా? ఉంటావా ఉండవా మమ్మీ దగ్గర? దీంట్లో ఇది నచ్చిందా నీకు? ఓ మమ్మీ, ఎవరు తీసుకున్నారు అది? చెప్పమ్మా. అమ్మ తీసుకుందా, అమ్మ తీసుకుందా? చెప్పురా. వెళ్తావా స్కూల్కి? వెళ్తావా? మన ఊరు వెళ్తే ఎవరు వెళ్తారు స్కూల్కి? మిస్ అడిగితే ఏం చెప్పండి? ఊరు వెళ్ళిపోయింది చైత్ర అని చెప్పనా? ఓకే బాయ్. వస్తాలే బాయ్. ఇక్కడైతే అమ్మ పాప వెళ్ళిపోతున్నారండి. బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నారు బస్ ఎక్కడానికి. హైదరాబాద్ వెళ్ళంగానే వీడియో కాల్ చేయమని చెప్పాను. ఇది నెక్స్ట్ డే అండి. పాప వెళ్ళిన తర్వాత అస్సలు నన్ను అడగట్లేదంట అండి. ఆడుకుంటుందంటే చక్కగా. అమ్మ అంటే వద్దు అంటుంది. బుజ్జి ఏడుస్తుందా? డబ్బులు ఎందుకు తీసుకున్నావు? ఎవరిచ్చారు? చైతు టిఫిన్ తిన్నావా? ఆమె తినలేదా? అవునా, ఏం తిన్నావు? మేము ఊరికి పోతున్నాం. అబ్బాయి నేను నాన్నకాడికి పోతున్నాడు. అమ్మమ్మ ఏది? తన్నుతువా? మేము పోతున్నాంలే. పాపతో అయితే రోజు వాళ్ళ నాన్న అయితే మాట్లాడడం అలవాటు అనమాట. వీడియో కాల్ చేసి రోజు మాట్లాడతారు. బట్ ఈరోజు మాత్రం నా కూతురు ఎక్కడికి వెళ్ళిందని అడిగేస్తున్నారు. బట్ నాకు ఏదోలా ఉంది పాపని అంత దూరం పంపించి. నేను ఫస్ట్ టైం అనమాట పాప లేకుండా ఉండిపోవటం, ఇలా నైట్ ఉండడం. చూసారా, ఊరు వెళ్ళిపోతున్నామంటే కొట్టేస్తాను ఏదో అంటుంది. ఇక్కడైతే ఇట్లా చిన్నగా మాట్లాడితే నాకు కొట్టాలనిపించదు. కోపం వచ్చినప్పుడు కూడా ఎంత కూల్ చేస్తుంది అంటే అంత కూల్ చేస్తుంది మనుషులని అయితే. చాలా అంటే చాలా కబుర్లు చెప్తూ ఉంటుంది. ఏదో ఒకటి చెప్తుంటుంది. ఉన్నప్పుడు మాత్రం ఏంటి అలా అరుస్తూ ఉంటావు అంటాను. లేనప్పుడు మాత్రం అయ్యో లేదా. ఇక్కడ వచ్చేసి ఊర్లో వర్షాలు పడట్లేదని గంగమ్మకి ఇట్లా నీళ్ళు పోస్తున్నారనమాట. ఇక్కడ పూజ చేస్తున్నారు. అందుకొచ్చేసి ఇట్లా జాతర అంటే చిన్న
చేస్తారనమాట ఊరు మొత్తం తిరిగి. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న గుడికి ఇట్లా ఇక్కడ ఈ గుడి దగ్గర అయితే బయట సీతాలమ్మ అని ఉంటారనమాట. అక్కడ కొంచెం పూజ చేసి వెళ్తున్నారు. ఇక్కడ చూసారు కదండి, ఇలా కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు నాకైతే తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే మనం ఏదైనా చేసినా మర్చిపోయినా ఇక్కడైతే ఒంట్లోకి వచ్చి ఇలా చెప్తారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారో నాకైతే తెలియదు. ఇలా ఊరు మొత్తం వెళ్ళేసి గంగమ్మకి అనేది నీళ్ళు పోస్తే నిజంగానే వర్షం పడుతుందండి. ప్రతి ఇయర్ చేస్తారండి ఇలానే. ఇలా చేస్తే నిజంగానే వర్షాలు పడతాయి. ఇక్కడైతే వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఇయర్ ఇలానే చేస్తారు. ఈ ఇయర్ కూడా ఇలా చేస్తున్నారు. ఇక్కడైతే అంటే ఊరు మొత్తం వెళ్తారనమాట. ఆ గుడి దగ్గరికి వెళ్ళేసి టెంకాయ కొట్టేసి వస్తారనమాట. చూడాలి ఈ ఇయర్ ఎలా ఉంటుందో ఏమో. నేనైతే వెళ్ళట్లేదు, బాబు ఉన్నాడు కాబట్టి. నాన్న కానీ అన్నయ్య కానీ వెళ్ళేసి వస్తారు. అక్కడైతే వాళ్ళు భోజనాలు కూడా పెట్టేస్తారండి. భోజనాలు పెట్టేస్తారు, పలహారాలు పెట్టేస్తారు.